టెట్ మరియు డిఎస్సిలో ఇందులో నుంచి బిట్స్ అయితే వస్తున్నాయి. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తెలంగాణ 4th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్లో ఫైనల్ పార్ట్ అయితే చూస్తున్నాము. ఆల్రెడీ దీనికి సంబంధించి 4 పార్ట్స్ అయితే చేశాను. ఒకవేళ అది చూడని వాళ్ళు ఉంటే ఫస్ట్ అది చూసిన తర్వాత ఈ వీడియో చూడండి. తొక్కులు, పచ్చళ్ళు, జామ్, వడియాలు మొదలైన వాటిని చాలా రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. తొక్కులు అన్న పచ్చళ్ళు అన్న ఒకటే. కూరగాయలు, మాంసం, చేప ముక్కలు, కూరగాయలు కానీ మాంసం కానీ చేప ముక్కలు కానీ తగినంత ఉప్పు కలిపి ఎండబెట్టాలి. దాని ద్వారా మనము వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. ఇలా ఉంచుకోవడాన్ని ఏమంటారంటే ఒరుగులు అంటారు. వాటిని ఇలా ఉంచుకున్న వాటిని ఒరుగులు అంటారు. నిల్వ పచ్చళ్ళు ఆరోగ్యానికి మంచిది కావు. ఓకే, ఈ విధంగా పచ్చళ్ళు ఏదైతే ఉన్నాయో వాటిని నిల్వ ఉంచుకుంటారో చాలా రోజుల పాటు దానికి ఆరోగ్యానికి అవి మంచిది కాదని చెప్తున్నాడు. జనతా ఫ్రిడ్జ్నే మనం పేదవాడి ఫ్రిడ్జ్ అని పిలుస్తాము. ఇది జనతా ఫ్రిడ్జ్ చేసుకోవడానికి మనకు 2 మట్టి పాత్రలు కానీ లేదా సిమెంట్ పాత్రలు కానీ కావాలి. ఈ విధంగా ఒక దాంట్లో ఒకటి ఇమిడిపోయే విధంగా ఉండేవి. ఇక్కడ కింద పెద్ద పాత్రను ఉంచేసి పెద్ద పాత్రలో 2 నుంచి 3 సెంటీమీటర్ల వరకు ఇసుకని నింపేయాలి. దాంట్లో చిన్న పాత్రను నింపేసి ఈ ఖాళీ స్థలంలో కూడా ఇసుకని నింపేయాల్సి ఉంటుంది 3 to 4 సెంటీమీటర్స్ వరకు. ఈ మధ్యలో ఉన్న పాత్రలో మనం కూరగాయలు కానీ పండ్లు కానీ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ పైన మూతగా మాత్రము జనపనారతో తయారు చేసిన బ్యాగ్స్ ఉంటాయి కదా, దాన్ని తడిపేసి పెట్టాలి. లేదా గట్టి గుడ్డ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా తడిపేసి మనం దీనికి మూసేయచ్చు అన్నట్టు. ఇదే జనతా ఫ్రిడ్జ్. ఓకే, విస్తరాకులు దేంతో తయారు చేస్తామంటే మర్రి ఆకులతో, మోదుగు ఆకులతో విస్తరాకులు తయారు చేస్తామని మాకు టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. మనకి ముందు మనం బస్సులో చూసుకున్నట్టయితే టికెట్లను చేతితో చింపి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు టిమ్స్ అనే మిషన్ ద్వారా టికెట్స్ అయితే ఇస్తున్నారు. అంటే టిమ్స్ అంటే టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్ అండి. టికెట్ ఇష్యూయింగ్ మిషన్ సిస్టమ్ అబ్రివేషన్ చాలా ముఖ్యము, గుర్తుపెట్టుకోండి. టీ అంటే టికెట్, ఐ అంటే ఇష్యూయింగ్, ఎం అంటే మిషన్, ఎస్ అంటే సిస్టమ్. ఈ విధంగా అబ్రివేషన్ కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఈ టిమ్స్ అనే మిషన్ ద్వారా ఇస్తున్నారు. ఒకవేళ టికెట్ లేకుండా మనం ప్రయాణం చేసినట్టయితే మనకు 500 రూపాయల వరకు జరిమానా విధించవచ్చు, లేదా 6 నెలల జైలు శిక్ష విధించవచ్చు, లేదా ఈ 2 కూడా వేయవచ్చు. టీసీ అనగా ఏంటి అంటే టికెట్ కలెక్టర్. టికెట్ కలెక్టర్ అంటే టికెట్ను తనిఖీ చేసే అధికారి. మన రాష్ట్రంలో రైళ్లను దక్షిణ మధ్య రైల్వే నిర్వహిస్తుంది. రైళ్లను ప్రాచీన చరిత్ర అంటే ఏంటంటే ఆధునిక మానవుడు ఆది మానవుడి నుండి ఏ విధంగా పరిణామం చెందాడు అని తెలిపే చరిత్రను ఏమంటామంటే ప్రాచీన చరిత్ర అంటాం. పురావస్తు శాఖ ఏం చేస్తుందంటే చరిత్ర గురించి తెలుసుకోవడానికి అది తవ్వకాలు జరుపుతూ ఉంటుంది. ఈ పురావస్తు శాఖ యొక్క పని అది. సర్ జాన్ మార్షల్ అనే ఒక పురావస్తు శాస్త్రవేత్త, బ్రిటిష్ దేశానికి చెందిన వ్యక్తి. ఈయన 1921-22లోనే సింధు నది పరివాహక ప్రాంతంలో తవ్వకాలు జరపడం జరిగింది. ఆ తవ్వకాల్లో బయటపడిన నాగరికత సింధు నాగరికత, లేదా దీన్ని హరప్ప నాగరికత అని కూడా పిలుస్తాము. ఇది ఒక పట్టణ నాగరికత. వీళ్ళు ఈ సింధు నాగరికత లేదా హరప్ప నాగరికత ప్రజలు పట్టణాలను ప్రణాళికాబద్ధంగా నిర్మించుకోవడం జరిగింది. ఈ హరప్ప ప్రజల యొక్క ముఖ్యమైన వృత్తి ఏంటంటే వ్యవసాయంగా చెప్పుకోవచ్చు. వీళ్ళ యొక్క ప్రధాన ఆహార పంటలు ఏంటి అంటే గోధుమ, వరి, బార్లీ చాలా ముఖ్యం, గుర్తుపెట్టుకోండి. అంటే సింధు నాగరికత లేదా హరప్ప నాగరికత ప్రజల యొక్క ముఖ్యమైన వృత్తి ఏంటి అని అడుగుతాడు, వ్యవసాయం. వాళ్ళు ప్రధానమైన ఆహార పంటలు ఏంటి అని అడుగుతారు, గోధుమలు, వరి, బార్లీ. ప్రధానమైన ఆహార పంటలలో లేనిదేంటి అని అడుగుతాడు. 3 ఉన్నాయి కాబట్టి 4వ ఏదైనా లేనిది ఇచ్చేసి అడిగే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హరప్ప నాగరికత ప్రజలు రాగి, కంచు, సీసం, తగరం వంటి లోహాలను ఉపయోగించి వస్తువులు తయారు చేసుకునేవారు. వీరు వర్తకం ఎవరితో చేసేవారంటే పశ్చిమాసియా, ఈజిప్ట్ దేశాలతో వర్తక వ్యాపారాలు నిర్వహించేవారు. వీరి యొక్క ముఖ్యమైన రేవు పట్టణం వచ్చేసి లోథాల్. వీరు పూజించే దేవుళ్ళు అమ్మ తల్లి, పశుపతి అనే దేవులను వీళ్ళు పూజించేవారు హరప్ప నాగరికత ప్రజలు. వీరి యొక్క లిపి వచ్చేసి బొమ్మల లిపి. హరప్ప ప్రజల యొక్క లిపి బొమ్మల లిపి. క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి జాగ్రత్తగా చూడండి. రాగి, కంచు, సీసం, తగరం 4 లోహాల పేర్లు ఇచ్చాడు. వర్తకం చేసింది 2 దేశాలతో, పశ్చిమాసియా, ఈజిప్ట్ దేశాలతో. ముఖ్యమైన రేవుపట్నము లోతాల్. దేవుళ్ళు వచ్చేసి అమ్మ తల్లి, పశుపతి. లిపి బొమ్మల లిపి. ఓకే. సాలార్జంగ్ మ్యూజియం అనేది హైదరాబాద్లో ఉంది. గిరిజన ప్రదర్శనశాల అనేది శ్రీశైలంలో ఉంది. మన ఈ మ్యూజియంలు ఎందుకు మనకు ఉపయోగపడతాయి? ఈ సాలార్జంగ్ మ్యూజియం కానీ గిరిజన ప్రదర్శనశాల కానీ ఏంటి ఈ మ్యూజియంస్ ఎందుకు మనకు ఉపయోగపడతాయి అంటే మన యొక్క సంస్కృతిని, సాంప్రదాయాలను, మన వారసత్వ సంపదన గురించి మనం తెలుసుకోవడం కోసం, మన తర్వాత తరాలు తెలుసుకోవడం కోసము ఈ మ్యూజియంలు అయితే ఉపయోగపడతాయి. సారనాథ్ స్థూపం ఎక్కడుంది? సారనాథ్ స్థూపం అనేది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో సారనాథ్లో ఉంది. ఉత్తరప్రదేశ్లోని వారణాసి సమీపంలోని సారనాథ్లో ఈ సారనాథ్ స్థూపం అయితే ఉంది. దీన్ని ఏర్పాటు చేసిన వ్యక్తి అశోక చక్రవర్తి. దీన్ని ఇటుకతోని లేదా రాయితో నిర్మించి ఉంటారని చెప్పి అనుకుంటున్నారు. ఇటుక లేదా రాయి. ఇది ఘనమైన గుమ్మటం ఆకారం, పైన ఆకారం ఇలా గుమ్మటంగా ఉంటుంది కదా, అది ఘనమైన గుమ్మట ఆకారము. దీన్నే స్థూపము అని కూడా పిలుస్తారు. అతి ప్రాచీనమైన కట్టడం, చాలా ముఖ్యమైనది. అతి ప్రాచీనమైన కట్టడం ఏంటిది? సారనాథ్ స్థూపం అనేది
అతి ప్రాచీన కట్టడం. అశోకుని స్తూపాలలో అతి ప్రాచీనమైనది అన్నప్పుడు సారనాథ్ స్తూపం అతి ప్రాచీనమైనది. నెక్స్ట్ అశోకుని స్తంభం అనేది కూడా ఇదే ఉత్తరప్రదేశ్లోని వారణాసి దగ్గరలోని సారనాథ్లోనే ఉంది. ఇది ఒక రాతి స్తంభం, రాయితో స్తంభం ఆకారంలో చేయబడింది అన్నట్టు. ఇది వారణాసి దగ్గరలోని చునార్ అనే ప్రాంతంలో తవ్వి తీసిన ఇసుక రాయితో దీన్ని నిర్మించడం జరిగింది. ఇది ఒక స్తంభం ఆకారంలో ఉంటుంది. పైన మాత్రము 4 వైపులా 4 సింహాలు అయితే ఉంటాయి. దీంట్లో మనకు రాజస్థాన్ శిల్పకళ అయితే కనిపిస్తుంది. ఈ అశోకుని స్తంభంలో దీని యొక్క శిల్పకళ కనిపిస్తుంది అంటే రాజస్థాన్ యొక్క శిల్పకళ ఎక్కడ కనిపిస్తుంది? అశోకుని స్తంభంలో కనిపిస్తుంది. ముఖ్యం గుర్తుపెట్టుకోండి. తెలంగాణ అమరవీరుల స్థూపం అనేది 1969లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి గుర్తుగా ఏర్పాటు చేయడం జరిగింది. అసెంబ్లీకి ఎదురుగా దీన్ని నిర్మించడం జరిగింది. కుతుబ్ మినార్ అనేది ఢిల్లీలో ఉన్న కట్టడము. దీని యొక్క ఎత్తు 72.5 మీటర్స్ ఎత్తు ఉంటుంది. 72.5 మీటర్స్ ఎత్తు. దీన్ని కుతుబుద్దీన్ ఐబక్ ప్రారంభించారు. ఫస్ట్ దీన్ని కట్టడాన్ని స్టార్ట్ చేసింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. దీన్ని పూర్తి చేసిన వారు మాత్రము ఇల్టుట్మిష్. కట్టడం స్టార్ట్ చేసింది కుతుబుద్దీన్ ఐబక్, పూర్తి చేసింది ఇల్టుట్మిష్. ఎక్కడ అంటే ఢిల్లీలో. ఎత్తు 72.5 మీటర్స్ ఎత్తు. దాని పేరు అనేది కుతుబ్ మినార్. ఓకే, ఒకసారి చూడండి. సారనాథ్ స్తూపం అతి ప్రాచీనమైంది. అశోక స్తంభం రాజస్థాన్ శిల్పకళ ఉంది. తెలంగాణ అమరవీరుల స్తూపం 1969లో ఉద్యమంలో అమరులైన వారి కోసం. కుతుబ్ మినార్ అనేది 72.5 మీటర్ ఎత్తు. కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్. ఈ విధంగా ఒక్కొక్క పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి, చూద్దాం. ఎర్రకోట ఇది ఢిల్లీలో ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజున జాతీయ పతాకాన్ని ఇక్కడ ఎర్రకోట మీద ఎగరవేయడం జరుగుతుంది. దీన్ని ఎర్రరాయితో నిర్మించారు. పర్షియన్ మరియు భారతీయ నిర్మాణ శైలులు మనకు ఈ ఎర్రకోట నిర్మాణంలో కనిపిస్తాయి. చార్మినార్ అనేది హైదరాబాద్లో ఉంది. దీని యొక్క ఎత్తు 58 మీటర్స్. దీన్ని 1591లో నిర్మించడం జరిగింది. ఈ స్తంభాల గుడి ఇది వరంగల్లో ఉంది. కాకతీయుల కాలంలో దీన్ని నిర్మించడం జరిగింది. ఇది ఒక శివాలయం. భారతదేశ చరిత్రలో కొందరు ప్రముఖుల గురించి ఇచ్చాడు, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అశోకుడు ఇతను చంద్రగుప్త మౌర్యుని మనవడు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తి చంద్రగుప్తుడు. ఈ చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిండు. ఈ చంద్రగుప్తుని యొక్క మనవడే అశోకుడు కళింగ యుద్ధం తర్వాత బాగా కలత చెందాడు. కళింగ యుద్ధంలో అశోకుడే గెలిచాడు. అయితే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవడము, విగత జీవులుగా పడడము చూసి అతని యొక్క మనసు మారిపోయింది. ఆ దెబ్బతో అతను బౌద్ధ మతాన్ని స్వీకరించడం జరిగింది. మన జాతీయ పతాకంలోని ధర్మచక్రం, మన జాతీయ పతాకంలో మధ్యలో ధర్మచక్రం ఉంటుంది కదా, ఆ ధర్మచక్రాన్ని అశోకుని సారనాథ్ స్తూపం నుంచి తీసుకోవడం జరిగింది. చంద్రగుప్త విక్రమాదిత్యుడు గుప్త రాజులలో సుప్రసిద్ధమైన రాజు ఎవరంటే చంద్రగుప్త విక్రమాదిత్యుడు. అది గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు అంటే శ్రీగుప్తుడు స్థాపించాడు. ఎప్పుడు అంటే క్రీస్తుకం 220 సంవత్సరంలో గుప్త సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు శ్రీగుప్తుడు. అయితే అందులో సుప్రసిద్ధుడు అంటే చంద్రగుప్త విక్రమాదిత్యుడు. ఇతని ఆస్థానంలో నవరత్నాలు అనే కవులు ఉండేవారు. నవరత్నాలు అనేది కవులండి, అంటే 9 మంది కవులు ఉండేవారు. ఎవరి దగ్గర అంటే చంద్రగుప్త విక్రమాదిత్యుని ఆస్థానంలో ఉండేవారు. ఆ నవరత్నాలలో గొప్పవాడు ఎవరు అంటే కాళిదాస్ అని చెప్పుకోవచ్చు, ఇండియన్ షేక్స్పియర్. ఎల్లోరా గుహాలయాలు అందరికి తెలిసినాయి కదా. ఈ ఎల్లోరా గుహాలయాలు కూడా గుప్తుల కాలంలోనే నిర్మించబడ్డాయి. నెక్స్ట్ గణపతి దేవుడు రుద్రమదేవి ఇద్దరు కూడా కాకతీయ రాజులండి. కాకతీయుల రాజులు. రుద్రమదేవి ఎవరి కుమార్తె అంటే గణపతి దేవుని యొక్క కుమార్తె. తెలుగు భాష మాట్లాడే వారందరినీ ఒకటిగా చేశారు. ఒకటిగా చేసింది ఎవరే అంటే కాకతీయులుగా చెప్పుకోవచ్చు. ఈ కాకతీయుల కాలంలోనే వరంగల్ కోట, 1000 స్తంభాల గుడి, రామప్ప దేవాలయం, రామప్ప పాకాల వంటి చెరువులు వీరి కాలంలోనే అంటే కాకతీయుల కాలంలోనే నిర్మించబడడం జరిగింది. నెక్స్ట్ శ్రీకృష్ణదేవరాయలు విజయనగర రాజులలో గొప్పవాడు ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు చెప్పుకోవచ్చు. ఈయన 1509 నుంచి 1529 వరకు అంటే జస్ట్ 20 ఇయర్స్ మాత్రమే ఈయన పరిపాలన చేయడం జరిగింది. ఈయన దగ్గర అష్టదిగ్గజాలు ఉండేవారు. అష్టదిగ్గజాలు అంటే కవులు, అంటే 8 మంది కవులు ఇతని దగ్గర ఉండేవారు. అష్టదిగ్గజాలు అనే కవులు ఉండేవారు ఇతని దగ్గర, శ్రీకృష్ణదేవరాయల దగ్గర. ఇక్కడ నవరత్నాలు ఎక్కడ చంద్రగుప్త విక్రమాదిత్య దగ్గర నవరత్నాలు అంటే 9 మంది. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయల కాలంలో అష్టదిగ్గజాలు అంటే 8 మంది ఉండేవారు. ఈయన స్వయంగా కవి, శ్రీకృష్ణదేవరాయలు స్వయంగా కూడా కవి కాబట్టి ఈయన ఆముక్త మాల్యద అనే ఒక గ్రంథాన్ని రచించడం జరిగింది. ఈయన యొక్క నినాదం ఏంటంటే దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పింది ఎవరంటే శ్రీకృష్ణదేవరాయలు. తెలుగు మాట్లాడే వారందరినీ ఒకటిగా చేసింది ఎవరంటే కాకతీయులు. ఓకే. అక్బర్ ఎవరంటే మొఘల్ చక్రవర్తి. ఈయన మొఘల్ రాజు అయినప్పటికీ కూడా పరమత సహనాన్ని పాటించాడు అక్బర్. నెక్స్ట్ శివాజీ మహారాజ్. ఈయన మొఘలులను ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈయన యొక్క గురువు సమర్థ రామదాసు. ఈ తుకారాం అనే భక్తుడు
ఇతనికి సమకాలీకుడు అంటే శివాజీ గారికి సమకాలీకుడు ఎవరే అంటే తుకారాం అనే భక్తుడు. శివాజీ గారికి గురువు ఎవరే అంటే సమర్థ రామదాస్. శివాజీ గారు ఎవరిని ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించారు అంటే మొఘలులను ఎదిరించి మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. ఉస్మాన్ అలీ ఖాన్ అయితే హైదరాబాద్ రాష్ట్రాన్ని నిజాంలు పరిపాలించేవారు. వీరు మహమ్మదీయులు. నిజాంలు ఎవరంటే మహమ్మదీయులు. వీరు మాట్లాడే భాష డక్కనీ ఉర్దూ మాట్లాడేవారు వీళ్ళు. ఈ నిజాంలలో చివరి పాలకుడు ఎవరే అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈయన నిజాం సాగర్, ఆలీ సాగర్ వంటి పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించడం జరిగింది ఇతని కాలంలో. 1920వ సంవత్సరంలో మూసీ నది పైన ఉస్మాన్ సాగర్ను కూడా ఇతను నిర్మించడం జరిగింది. ఇది మంచినీటి చెరువు. ఇది మంచినీటి చెరువుగా చెప్పుకుంటాము ఉస్మాన్ సాగర్ను. ఉస్మాన్ సాగర్కు మరొక పేరు ఉంటుంది. ఆ పేరు మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. ఉస్మాన్ సాగర్కు మరో పేరు ఉంటుంది, దాని పేరును కామెంట్ చేయండి. తెలంగాణ 4th క్లాస్ ఈవీఎస్ టెక్స్ట్ బుక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే ఈ టెక్స్ట్ బుక్ మొత్తం కూడా ర్యాపిడ్ రివిజన్ టైప్లో కావాలి, మాకు ఒకే వీడియోలో కావాలి అనుకునేవారు కామెంట్ చేయండి. ఎక్కువ మంది కామెంట్ చేస్తే ఖచ్చితంగా మీకు ర్యాపిడ్ రివిజన్ అయితే అందిస్తాను. ఆ ఒక్క వీడియో చూస్తే టెక్స్ట్ బుక్ చూడాల్సిన అవసరం ఉండదు. ఇక హ్యావ్ ఎ నైస్ డే, నెవర్ గివ్ అప్.